టెంపుల్ సిటీ డేంజర్ లో పడింది. వరద ముప్పు భయపెడుతోంది. ఆక్రమణలకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. భారీ వర్షాలు మళ్లీ కురిస్తే తిరుపతి మొత్తం మునగడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు గ్రామం, అటు తర్వాత క్రమక్రమంగా మహానగరం వరకు చేరుకుంది. టౌనీకరణతో పాటు ఆధునీకరణ జరగకపోవడంతో కొత్త సమస్యలు ఎదురు కాబోతున్నాయి. అదే వరద ముప్పు ముంచుకొస్తోంది. ఆనాటి భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వర్షాకాలం వస్తే చాలు రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోతున్నాయి. గత 2-3 ఏళ్లుగా వరుసగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు మొద్దు నిద్ర వీడటం లేదు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా అక్రమ కట్టడాల జోలికే వెళ్లలేదు. దీంతో లోతట్టు ప్రాంతాలకు ఇదో శాపంగా మారింది. కొర్లగుంట, కొరమీనిగుంట, సింగాలగుంట ప్రాంతాలకు ముంపు ప్రమాదం ఉంది. కొండ నుంచి వచ్చే వరద నిల్వ కోసం దాదాపు 200కు పైగా చెరువులు ఉండేవి. అలాంటిది ఇప్పుడు 9 మాత్రమే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఉన్న వాటిలో కూడా ఆక్రమణలున్నాయి. 92,000 ఇళ్లుంటే అందులో సగం ఇళ్లు ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నీటి వనరులు ఆక్రమించుకున్నాయి. ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుపతిలో కనీస ప్రణాళికలు లేకుండా నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్ని అనధికార కట్టడాలే వెలిశాయి. 90,000 ఇళ్లుంటే అందులో సగానికి పైగా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి లేదు. కాలువలు, రోడ్లు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇళ్ల నిర్మాణాలతో వరద నీటి ప్రవాహానికి అడ్డుకట్టపడి ఇళ్లల్లోకి చేరుతోంది. పలు కాలనీలను ముంచింది. ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన మురుగునీటి కాలువలు దెబ్బతిన్నాయి. నీళ్లు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా మారాయి. చెరువులకు వెళ్లే కాలువల పొడవు 45 కిలోమీటర్ల పైనే ఉండేది. ఇప్పుడు సగంకు పైగా ఆక్రమణకు గురయ్యాయి. నిర్మాణాలపై పర్యవేక్షణ లేకపోవడం కార్పొరేషన్ వంతైతే, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వారిని కట్టడి చేయలేకపోవడం రెవెన్యూ వంతైంది. వీరి నిర్లక్ష్యం కారణంగానే వర్షం పడితే చాలు మధురనగర్, నవోదయ కాలనీ, ఆటోనగర్, అశోక్ నగర్, సంజీవనగర్, కొర్లగుంటలు మునుగుతున్నాయి. స్మార్ట్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తామనే నాయకులు, అధికారులు అక్రమ కట్టడాలపై దృష్టి సారించకపోతే తిరుపతి ప్రజలకు ఇక ముందున్నదంతా ముసళ్ల పండగే అవుతుంది.